హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు, మీ కోచ్ కింద చేశారు. ఆయన కూడా కాశ్మీర్ ఎపిసోడ్స్ లో మీతో పాటు నాకు ఒక షాట్ బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆయన ముందు నుంచి ఇంకా యూ హ్యావ్ టు కమ్ హియర్ కమ్, ఆ షాట్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఆయనతో ఉన్న బాండింగ్ ఏంటి అజయ్ గారితో? ఆయన అసలు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, మా సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కి వెళ్ళిందంటే ఫస్ట్ ఆయనే. ఓకే, సినిమా చేసినప్పటి నుంచి ఒక లైక్ బ్రదర్స్ లాగా అజయ్ విజయ్ ఏంటి ఎలా ఉంది సినిమా, ఎక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు నేను ఇప్పుడు మన అను రాఘవపూడి గారిని కలిశాను. మనం చూపించిన దానికన్నా ముందే నేను చూపించారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది పర్సన్స్ కి నేను ఆయన కలిసినప్పుడు అజయ్ చెప్పాను నీ గురించి, నీ సినిమా గురించి నేను చూసాను ఆల్రెడీ అని మాట్లాడారు. అలా నేను పెద్ద ఇండస్ట్రీలో నేను ఒక కలిసే పర్సన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ పర్సన్ కి ఆల్రెడీ అజయ్ అని ముందు చూపించారు. మనోడు మీకు ఆయనతో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము స్నోలో మేము షూట్ చేస్తుంటే ఆ రోజు అక్కడ మేము ఆ షూట్ చేసి కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీ నుంచి వేరే హీరో అక్కడ సేమ్ లొకేషన్స్కి వెళ్ళారు. అక్కడ మేనేజర్స్ వాళ్ళు అంతా నిన్న ఒకడు వచ్చాడు, వాళ్ళు ఏం చేశారండి బాబు, అసలు డైరెక్టర్ ఏం చెప్తే షార్ట్ చేస్తున్నాడు, తెలుగు ఇండస్ట్రీ హీరో అని నా ఫోటో చూపించాడండి. ఎవరి అలా ఎక్కడ చూడలేదు నేను, ఈడే హీరో ఎక్కడ నాకు కనపడాలి, నువ్వు హీరో అంటున్నావు తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కడ చూడలేదు అని అంటే అప్పుడు అజయ్ అన్న ఫోటో నెక్స్ట్ చూపించారు. అజయ్ అన్న ఫోటో చూపించారు. చూపిస్తే వెంటనే అజయ్ తెలుసు, నాకు అజయ్ అన్న తెలుసు అని ఆయన అజయ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఏంటన్నా పొద్దున్న సాయంత్రం వరకు మనోడు చెప్తున్నాడు, షర్ట్ తీసి చేసాడంట, వెయిట్ పుష్ చేసాడంట, అసలు మీ ఎవరైనా అడిగితే మీ ఫోటో చూపించి చేశాడంటే ఇలా మనోడు విజయ్ అని చేసాడు, చాలా బాగా చేశాడు, మంచి హార్డ్ వర్కరు, ఇలా సినిమాని ఇవన్నీ చెప్పారంట. అలా అసలు మా సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఆయన. మొత్తం చూపించేదంతా నిజంగా అలా లైక్ ఎనీ సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా మొన్న కూడా చాలా బిజీ స్కెడ్యూల్ లో కూడా పాపం నేను ఫోన్ చేశాను, వచ్చారు ఆయన. నాకు అసలు నాకు కుదరలేదు, బట్ నాకు ఈ సినిమాకి నేను రావాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేయండి. యాక్చువల్ మన భీమవరం కన్వర్సేషన్ ఎంత రీజనల్ ఫీలింగ్ అండి మీకు అని చెప్పి అన్నాను. దట్ వాస్ లైక్ సో ఫన్ ఆయన సైడ్ నుంచి. ఆయన ఇంకా బ్రదర్స్ రిలేషన్, బ్రదర్స్ రిలేషన్. సో ఇందాక మాటల్లో అనురాగ్పూడి గారు అన్నారు కదా, సో ఇప్పుడు అప్కమింగ్ ఫౌజీలో చేస్తున్నారు. సో ఏంటి ఎక్కడ దాకా వచ్చింది, అనురాగ్పూడి గారితో బాండింగ్ ఎలా ఉంది? ఆయన నెక్స్ట్ లెవెల్. ఇంకా అలా అడగగానే పాపం బిజీ స్కెడ్యూల్ ఉండి నేను షూట్కి ఆయన కలవడానికి ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే మేము 4 days షూట్ చేసాం. చేసిన తర్వాత అను గారిని అప్పటికే నేను షూట్ కమిట్ అవ్వడానికి ముందే టీజర్ చూపించాను నేను. చాలా మా డైలాగ్ రైటర్ మన రవీంద్ర పుల్లే గారు, ఆయన మా సీతారామన్ సినిమాలో ఆయన స్క్రిప్ట్ లో కూర్చుని స్క్రిప్ట్ లో దాంట్లో ఉండి దానికి రైటర్ గా కూడా అను గారు కూడా చెప్పారు, ఒక మంచి డైలాగ్ మాకు మా ఇలా రవీంద్ర పుల్లే అని రాశాడని ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మా సినిమాకి డైలాగ్ రైటర్ ఆయన, మైసా డైరెక్టర్, రష్మిక మైసా డైరెక్టర్. ఆయన ముందే నా గురించి తెలుసు, ఇలా అప్పుడు సేమ్ సీతారామన్ జరుగుతున్నప్పుడు మా షూటింగ్ జరుగుతుంది కాబట్టి నా గురించి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు చూసాను, నేను కలిసినప్పుడు నీ గురించి రవి చెప్పాడు, ఓకే చూసాను, నేను అజయ్ కూడా చెప్పాను నీ గురించి అని చెప్పి అనగానే నేను టీజర్ చూపించాను. అదిరిపోయింది, నేను చూసాను కదా టీజర్ అన్నారు. మేము తర్వాత షూట్ కమిట్ అయిపోయాం. 4 days షూట్ చేసిన తర్వాత 1 day ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అప్పటికి వెయిట్ చేస్తున్నాను 1 hour నుంచి. సార్ వచ్చారు సన్నగా, ఏంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చాను. లేదు సార్ మీతో మాట్లాడాలని, ఇప్పుడు గడ్డం తీసేయాలి, వేరే సినిమా కమిట్ అయ్యాను, అన్నవా చంపేస్తాను అన్నారు. అంటే లేదు సార్ అది కాదు, యాక్చువల్గా ఒక విషయం మీతో మాట్లాడాలి సార్ అంటే ఏం చెప్పినా అని కూర్చొని మాట్లాడారు. 1 hour మాట్లాడారు ఆయన కూర్చుని అప్పుడు మాట్లాడారు. ఏంటంటే సార్ ఇలా మీ టీజర్ మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఏది మనం చూసి అర్జున్ అదే అవును సార్ అన్న. సరే ఎప్పుడు ఎక్కడ చెప్పు, ఈవెంట్ కూడా వస్తానన్నారు. అంటే ఆ స్కెడ్యూల్ లో కరెక్ట్ గా వచ్చే టైంలో షూటింగ్ ఉంది మాకు. మీరు ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారో పోనీ అక్కడికి వస్తాను చెప్తాను ఇయన అన్నారు. కానీ అనుకోకుండా మాకు ఎప్పుడైతే మేము టీజర్ లాంచ్ ప్లాన్ చేసాం అదే టైంలో ఫౌజీ షూటింగ్ ఉంది. అందుకని మేము ముందే ఆయనకి ఈ టైంలో అయితే షూటింగ్ ఉంది కదా మరి ఎలా ప్లాన్ చేద్దాం. సో పోనీ మీరు ఆఫీస్కి వస్తాం సార్, మీరు చూసి ఆ బయట అలా ఇస్తే అది బాగుంటుంది సార్ అంటే అప్పుడు ఆఫీస్లో ప్లాన్ చేసాం. అలా నిజంగా చాలా నెక్స్ట్ మీడియా పర్సన్స్ వీళ్ళందరూ కొంతమంది కలిస్తే వాళ్ళందరికి కూడా చెప్పింది, చాలా మంచి మూవీ, నాకు బాగా నచ్చింది, మంచి ప్రమోట్ చేయండి చెప్పారండి. చాలా బాగా పుష్ చేశారు మమ్మల్ని ఆయన. మరి ఫౌజీ సంగతి ఏంటి? ఫౌజీ షూట్ స్టార్ట్ అయింది, చేసాం. ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నేనే అంత దాకా బాబోయ్ అవన్నీ నేను చెప్పలేను. కానీ కాకపోతే అనుగారు ఒకటే చెప్పారు, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పటికైతే 4-5 days చేసాం. ఇంకా కాంబినేషన్ ఇంకా పడిందా పడలేదా? పడబోతుందా? పడింది కాంబినేషన్. కాకపోతే ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా తెలుస్తుంది కదా. క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, మంచి సినిమా, మంచి రోల్ చేస్తున్నాం, దేవుడి దేవుళ్ళు అన్ని అయితే
సూపర్, అసలు మేము కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. అయితే అసలు ఈ సినిమా సైడ్ రావాలని ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్లో నాకు జబీర్ సార్ అని, ఇప్పుడు ఆయన టచ్లో కూడా లేరు. ఇంటర్మీడియట్ నేను నలంద కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ లెక్చరర్ ఆయన జబీర్ సార్. ఆయన బేసిక్గా చూసి అనేవారు నా హైట్ అప్పుడు కలర్ ఇంకా ఫెయిర్ ఉండి, ఈ సినిమా కోసం చాలా ట్యాన్ అయిపోయాను కానీ నేను చాలా ఫెయిర్ ఉండేవాడిని. నువ్వు యాక్టర్గా ట్రై చేయి, నువ్వు మంచి రోల్స్ వస్తాయి నీకు, నువ్వు యాక్టర్ అయ్యే, హైట్, పర్సనాలిటీ, నీ కలర్, నీ ఫేస్, ఫిజిక్ ఇవన్నీ యాక్టర్గా ట్రై అయ్యాను. మనం ఏంటి భీమాల నుండి హైదరాబాద్ వెళ్ళి యాక్టర్ ఏంటి అనుకునేవాడిని. కానీ మైండ్ లో ఉన్నది, ఆయన చెప్పింది మైండ్ లో ఉంది, మైండ్ లో అయిపోయింది. తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కంప్లీట్ చేసాం. తర్వాత ఇక్కడ MLRIT, హైదరాబాద్ MLRITలో స్పోర్ట్స్ లో నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాలీబాల్ స్పోర్ట్స్ లో, అంటే ఇక్కడ సీట్ వచ్చింది, MBA ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ షూటింగ్స్, మా కాలేజ్లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఆ షూటింగ్స్ జరుగుతుంటే ఇంకా షూటింగ్ చుట్టూ తిరిగి అక్కడే తిరిగి అలా తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చేసి సరే ప్లాన్ చేద్దామని ఇంట్లో మదర్కి చెప్తే, ముందు MBA కంప్లీట్ చేయమ్మా, తర్వాత చూద్దాం, నువ్వు MBA కంప్లీట్ చేయి, లేదా ఏదైనా జాబ్ ఉంటే జాబ్, లేకపోతే భీమవరం చేపల చెట్లు చేసుకుందాం అంటే లేదు. తర్వాత మా సిస్టర్ కన్విన్స్ చేసి మా మదర్ని అంటే బేసిక్గా ఒక 2 years ట్రై చేస్తాను నేను, రాలేదంటే వచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు 2 years పంపించలేదు అనుకున్నాను, నేను లైఫ్ లాంగ్ ఏమని ఫీల్ అవుతానంటే నేను పెద్ద సూపర్ స్టార్ అవ్వాల్సిన నువ్వు ఆపేసో, లేకపోతే నేను పెద్ద సూపర్ స్టార్ అని ఫీల్ అవుతాను. నేను స్టంట్ చేయడంలోని టాంట్ చేయడంలోని మనోళ్ళని ఎవరు ఫీల్ చేయలేరు. ఇంకా అలా చెప్పడం, అలా ఆ ఫీల్ దాంట్లోంచి అప్పుడు సరే 2 years ట్రై చేయి అని. అక్కడ మన ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మన కష్టం, మన హార్డ్ వర్కే, దాన్ని నమ్ముకునే వచ్చాం. అదే ఇప్పటి వరకు నిలబెట్టింది. ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి? భైరవ గీత, రామ్ గోపాల్ వర్మ గారిది. భైరవ గీత నెగిటివ్, తెలుగు, కన్నడ, బైలాంగ్వేజ్. ఆ డైరెక్టర్ కూడా భీమవరం, నాకు తర్వాత తెలుసు. ఆయన సిద్ధార్థ్ భీమవరం నాకు తెలీదు. నేను షూట్ లోకి వెళ్ళిన తర్వాత కానీ ఆయన భీమవరం అని తెలియదు. నాకు ఫస్ట్ బేసిక్ గా రామ్ గోపాల్ వర్మ గారు ప్రజెంట్ చేస్తున్నారని కూడా తెలియదు నాకు. ఆఫీస్కి పిలిచారు, షర్ట్ తీయమన్నారు, ఏ సీన్స్ చేయమన్నారు, అగ్రెసివ్ సీన్స్ అవి చేసాం. మాట్లాడితే షర్ట్ తీయమన్నారు, ఏ మూవీ చేస్తున్నారు బాబా అనుకున్నాను నేను తప్ప, నాకు తెలీదు. అంటే ఒక మంచి మూవీ, పెద్ద మూవీకి హైట్ పర్సనాలిటీ కావాలని గ్రూప్ లో వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇలాగా దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వస్తే నన్ను సజెస్ట్ చేస్తే వెళ్ళాను ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తే అక్కడ మీకు ఇలా ఆడిషన్ చేశాను. తర్వాత ఒక 3-4 days ప్రతిరోజు పిలిచేవారు ఆఫీస్కి. ఆ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ డైలాగ్ ఇచ్చేవారు. చేసేవాడిని నేను. డైలాగ్ కొంచెం ఫాస్ట్ గా పట్టుకుంటా, ఫాస్ట్ గా చెప్పడం చేసేవాడిని ఇమీడియట్ గా. చేస్తుంటే ఏంటి ప్రతిరోజు రమ్మంటే ఏం చేస్తున్నారు ఇలా, నాకేం అర్థమయ్యేది కాదు. ఇంకా లిటరల్ గా ప్యాంట్ తీయమంటే తప్ప షర్ట్ తీయమంటే తప్ప అది కూడా చేస్తుంటే నిజంగా అలా జరిగేది. తర్వాత ఇంకా నాకు ఏంటి ఇన్నిసార్లు పిలుస్తున్నారు, ఇంకా నేను ఇంకోసారి పిలిస్తే రాకూడదు అనుకునేటప్పుడు అక్కడ డైరెక్టర్ లో ఆయన ఇది అసలు కాదండి, ఆ మూవీ ఎవరు లీడ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని మాట్లాడితే, ఇది రామ్ గోపాల్ వర్మ గారిది అండి మూవీ అని అప్పుడు చెప్పగానే అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటివరకు నాకు రామ్ గోపాల్ వర్మ గారిని తెలియదు. తర్వాత మేము ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన తర్వాత సిద్ధు ఆయనది మీది భీమవరం అంటే కదా బ్రో, అది భీమవరమే ఇలాగని అప్పుడు తర్వాత అవునా ఓకే అని. ఇప్పటివరకు తెలియదు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మొత్తం ఆ వెస్ట్ గోదావరి వాళ్ళు, ఆ భీమవరం వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళతోనే చేస్తున్నారు. అదే వెస్ట్ గోదావరి తెలుసు, అది కూడా తెలిసింది నాకు అప్పుడు మాట్లాడుతుంటే. ఈయన వెస్ట్ గోదావరి అంటే సార్ మా దాకా వీడియో అని చెప్పి Volga Videos. Congratulations, 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.